చాలా బాగుంది. వంజరం చాప్ చేసేద్దాం వచ్చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా చేతిలో వంజరం చాప్ ఉంది, అంటే కింగ్ ఫిష్. ఇండియాలో ఇది ఎప్పుడైనా తిన్నానా లేదా అని నాకు తెలియదు, బట్ వండడం అయితే ఫస్ట్. నేను ఆల్రెడీ మటన్ కర్రీ చేసేసా, బట్ ఈ ఫిష్ ని సైడ్ డిష్ గా ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. సో లెట్స్ గో. ముందుగా ఫిష్ ని మంచిగా వాష్ చేసేసుకున్నా. నాకు ఇదైతే ఒక స్నేక్ లా అనిపిస్తుంది. ఆ అవుటర్ స్కిన్ కూడా స్నేక్ లానే ఉంది సేమ్. న్యూజిలాండ్ లో అసలు స్నేక్స్ ఉండవు, కానీ నేను ఈ ఫిష్ ని అవెండాల్ మార్కెట్ లో తీసుకున్నా. ఇప్పుడు మనం స్పైసెస్ వేసేసుకుందాం. ఫస్ట్ చిల్లీ పౌడర్, దెన్ సాల్ట్, దాని తర్వాత గరం మసాలా, అండ్ తర్వాత కొరియాండర్ పౌడర్, దాని తర్వాత జీరా పౌడర్, అండ్ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఫిష్ ని మొత్తం మసాలాస్తో కవర్ చేసేసా, అండ్ దెన్ ఫిష్ ని మొత్తం ఫోర్క్తో హోల్స్ పెట్టేసా. అండ్ నౌ క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసేసి 10 minutes పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్టర్ 10 minutes ర్యాప్ని అన్రాప్ చేసేసుకొని కొంచెం లైమ్ వేసేసుకుందాం. లైమ్ని మొత్తం ఫిష్ అంతా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేద్దాం, అండ్ తర్వాత ఫిష్. ఇప్పుడు మూత పెట్టేసి 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఆ ఫిష్ని జాగ్రత్తగా రివర్స్ చేసి 2 green chilies అండ్ కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని మూత పెట్టేద్దాం. ఆఫ్టర్ 5 to 10 minutes లిడ్ ఓపెన్ చేసి కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. అండ్ నౌ అవర్ డిష్ ఈజ్ రెడీ టు టేస్ట్. ఒక ఫోర్క్ అండ్ స్పూన్ తీసేసుకొని మంచిగా కట్ చేసేసి ఒక్క పీస్ మా హస్బెండ్కి ఇచ్చేసా ఫస్ట్. తర్వాత నేను మంచిగా కట్ చేసుకొని అండ్ టేస్ట్ చూసా. సో టేస్ట్ ఎలా ఉందంటే